గౌతమ్ రెడ్డి గారు ఈ మధ్య ఎక్కడ చూసినా కానీ సోషల్ మీడియాలో ఎవరైనా చేసినప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాం, అమ్మఒడి మా పిల్లలు ఇంగ్లీష్లో చదువుకునేటువంటి అదృష్టం మాకు ఆయన ఇచ్చాడు, మా పిల్లల కోసం మేము బతుకుతున్నాం అన్నటువంటి వాళ్ళు, ఇళ్ల స్థలం ఇచ్చారు అని చెప్పేటువంటి వాళ్ళు, అమ్మఒడి అంటే దీనికి ఇచ్చినటువంటి వాళ్ళు కానీ చాలామంది బెనిఫిషరీస్ ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళందరూ కూడా చాలా నిర్ద్వందంగా చాలా బహిరంగంగా మా ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్తున్నాను. అంటే ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్ అంటే బెనిఫిషరీస్ అంటే సంక్షేమ పథకాలు ఎవరికి అందినయో వాళ్ళు చాలా హార్డ్ కోర్ వీఆర్ ఫర్ జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు. రైట్. ఇప్పుడు మీ యొక్క సంక్షేమ పథకాలు కానీ మీరు ఇది కానీ ఒకరోజు డైలీ పేపర్ కానీ చూసుకున్నట్టయితే ఒక ప్రముఖ పేపర్లో ఈయన గురించి ఒక ఫుల్ పేజ్ అనమాట నెగిటివ్ స్టోరీ వస్తుంది, దానికి వివరణ ఇంకొక సాక్షి పేపర్లో వివరణ వస్తుంది. ఇది పేపర్ కూడా రీచ్ కానటువంటి ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్ ఉన్నారు, అంటే డౌన్ ట్రోడన్ పీపుల్, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అంటే నిరుపేదలు అనేటువంటి అంటే దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఈ యొక్క మీరు ఫైబర్ నెట్ ఆయన చాలా ఉచితాలు ఇచ్చారు, వాళ్ళు చాలా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు మీరు. అలాంటి వాళ్ళ కోసం మనం ఫైబర్ నెట్ నామినల్ రేటు కనుక ఇచ్చేస్తున్నట్టయితే అది వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది కదా. ఆ స్కీమ్ గురించి ఎందుకు ఆలోచన చేయరు మీరు? వాళ్ళకు కూడా అనమాట సరే వచ్చేసినప్పుడు ఎప్పుడైతే ఫైబర్ నెట్ ఇప్పుడు మామూలు ఏంటంటే టీవీలో అంటే సిటీ కేబుల్ ఏదో పెట్టేసుకొని లేదా డీడీ పెట్టుకొని చూస్తున్నారు. అలాంటి వాళ్ళు అన్నమాట ఫైబర్ నెట్ ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా ఎంజాయ్ చేస్తారు కదా. అంటే దీనికి మీ హయాంలో అన్నా సరే వాళ్ళకి అంటే పూరెస్ట్ ఆఫ్ ద పూర్కి ఫైబర్ నెట్ సౌకర్యంగా ఉన్నట్టుది అంటే ఇంటింటికి ఫోన్ ఉంటుంది, అంటే మీరు ఇచ్చే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అది ఒక్కసారి దాని మీద యాక్చువల్గా మీరు అన్నట్టుగా నెట్ మేము కంపారిటివ్గా ఏ సంస్థతో పోటీ చేసినా కానీ కూడా 190 రూపాయలకే ఇస్తున్నాం, 30 MBBS ఇస్తాం, అన్లిమిటెడ్ ఇస్తాం. అటువంటిప్పుడు దీనిలో చాలా రీజనబుల్ రేటే. సో దీని నుంచి ఇంకా తగ్గాలి అని అంటే కనెక్టివిటీ కనుక ఎక్కువ పెరుగుతూ ఉంటే రేట్లు కంపల్సరీ తగ్గించేయచ్చు. లాభాపేక్షతో చేసేది కాదు ఇది, అందుకని మనం ఆటోమేటిక్గా దీన్ని చేయడానికి ఆస్కారం ఉంది. మీరు ఇందాక అన్నారు చూసారా, పబ్లిసిటీ మీడియా ఎక్కువ గందరగోళం చేస్తున్నాను. నేను ఒకటే చెప్తున్నా, 2019లో సర్వేలు అన్నారు, బ్రహ్మాండమైనటువంటి గందరగోళం సృష్టించి ఇంకేముంది జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది, రాడు, రెండోసారి కూడా రాడు, రెండోసారి రాడన్న. కానీ 151 సీట్లు ఇవ్వటం అనేది జరిగిందంటే పబ్లిక్లో ఈయన మీద ఉన్నటువంటి ఇమేజ్, ఆ ఇమేజ్ ప్రకారంగా ఏదైతే చెప్పాడో అది చేశాడా లేదా అనేటువంటి కావాలి. ఇందాక మీరే అన్నారు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, నేను కూడా చెప్పేది అదే. పేద మధ్యతరగతి ప్రజానీకం ఏదైతే కావాలనుకుంటారో అవన్నీ ఇచ్చారు. మనిషికి కావాల్సింది ఏంటండి? తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకుంటానికి బట్ట, తాగునీరు, సాగునీరు, లేదా ఏ రకమైనటువంటి వడ్డీ లేనటువంటి రుణం, విద్య, వైద్యం ఉచితంగా కావాలనుకుంటాడు, ఆర్ రీజనబుల్గా కావాలని. ఇది మనిషి కోరుకునే పుట్టినవాడికి. ఇవన్నిటినీ కూడా అమలు చేయడానికి బీజం వేసింది రాజశేఖర రెడ్డి గారి, అమలు చేస్తూ ఉన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ భారతదేశంలో ఎక్కడా లేనటువంటి బదులు 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇళ్ళు కట్టించేటువంటి మహానుభావుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వైద్యానికి సంబంధించి పెద్దపీట వేయటం అనేటువంటి జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి వైద్యం కనుక్కునేటువంటిది ఏమన్నదాన్ని కనుక్కోవడం. ఇప్పుడు నేను సపోజ్ మనమే ఎక్కడున్నో అమెరికాలోనో లేకపోతే లండనో వెళ్తాం, అక్కడ ఉంటాం, మనకు కావాల్సింది అరే మనకి ఇది బాగా ఉంటే రోడ్డు బాగుంటే బెటరు, లేదనుకుంటే కనుక మనకి పలానా విద్య మన పిల్లలు చదివించుకోవాలంటే మంచిగా ఉంటే బెటరు అని అనుకుంటాం. అలాగే ఎక్కడెక్కడి నుంచో వచ్చేటువంటి ఈ ప్రజానీకానికి ఇక్కడ అవన్నీ ఫెసిలిటీస్ మనం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉన్నారు. అటువంటిప్పుడు మనం ఎవరికి ఓటేస్తారండి? ఎవరు వదులుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారు వదులుకుంటే మరలా 420 తెచ్చుకోవాలి. అబద్ధాల రాయుడుగా ఉండేటువంటి వాళ్ళు, తోడు దొంగలుగా ఉండేటువంటి టీడీపీ అంటే తోడు దొంగల పార్టీ, ఆ పార్టీని మళ్ళీ తెచ్చుకుంటే ప్రజానీకానికి మరలా మొన్న వచ్చాడు 2019లో మేకవన్నె పులిలాగా, పులి వేషం వేసుకున్న మేక తోలు కప్పుకున్న పులి ఎలా అయితే వచ్చి నేను మారిపోయాను మారాడా? మారిపోగా అన్ని రకాల పన్నులు విధానాలు మన మీద బాధుడే. ఇవాళ అపోజిషన్లో ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటికీ
చూపిస్తున్నారు కాబట్టి ఇది రేపొద్దున ఈ ప్రభుత్వం వచ్చి తీరుతుంది అనేటువంటి నాకున్న అభిప్రాయం. సరే, కామన్ మ్యాన్కి అంటే కొంతమంది అనమాట చాలా క్లబ్లు అంటారు, పార్టీలు అంటారు, లేకపోతే కిట్టీలు అంటారు, ఏదో ఒక రకరకాల ఎంటర్టైన్మెంట్స్ డైవర్షన్ ఉంది. బట్ కామన్ ఉమెన్ ఎస్పెషల్లీ అంటే ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళకి ఇంట్లో టీవీ సినిమా ఇది మోస్ట్ అంటే 99%కి సినిమాదే ఎంటర్టైన్మెంట్. అలాంటి వాళ్ళకి ఈవేళ పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి, పాన్ ఇండియా సినిమాలు ఎక్సెట్రా అంటున్నాం. అది 100-200 రూపాయలు టికెట్ పెట్టి వీళ్ళు కొన్ని చూడలేదు. ఇప్పుడు మళ్ళీ 1 ఇయర్కో ఎప్పుడో వచ్చినప్పుడు టీవీలో వచ్చినప్పుడు చూసుకోవటమే. మీరు అలాంటి సినిమాలకి గవర్నమెంటు అంటే టికెట్ రేటు పెంచుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. అలాంటి ఇచ్చేటప్పుడు చిన్న కండిషన్, అయ్యా మీరు మాకు 1 డే లేకపోతే ఒక షో మా యొక్క ఫైబర్ నెట్లో ఒక షో ఇవ్వండి మాకు అని చెప్పేసి మీరు అడిగిన మేము ఇస్తున్నాం. కాబట్టి మా యొక్క జనానికి కామన్ మ్యాన్కి అదొక డ్రీమ్. ఎందుకంటే ఫస్ట్ డేనా ఆ సినిమా చూడాలి అనేటువంటి డ్రీమ్ అవుతుంది కదా. అది కనుక ఫైబర్ నెట్లో కనుక మీరు దీన్ని అడ్డం పెట్టుకొని అంటే నన్ను బ్లాక్మెయిల్ చేయమనో బార్గెన్ చేయమని కదా నా ఉద్దేశం, అప్లికేషన్గా తీసుకొని ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్క షోది కనుక వేస్తుంటే వీళ్ళంతా కూడా రుణపడి ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి. అన్నీ ఇచ్చాడు ఆయన, చదువు ఇచ్చాడు, వైద్యం ఇచ్చాడు, అన్నీ కూడా తిండి ఇచ్చాడు, మొత్తం అన్నీ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఈ ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తే చాలా బాగుంటుంది. పైగా ఫైబర్ నెట్గా మీరు చైర్మన్ కనుక ఈ ప్రపోజల్ మీ ద్వారా ఇది నోటిఫికేషన్ వచ్చేలోపు కొంచెం మూవీ చేస్తారని ఆశతో నేను అడుగుతున్నాను. యాక్చువల్గా మీరు అడగకముందే మేము చేసామండి ఇది. ఫస్ట్ సినిమా అని చెప్పేసి ఫస్ట్ సినిమా లాంచింగ్ మనం విశాఖపట్నంలో చేసాం, తర్వాత సెకండ్ విజయవాడలో చేసాం, థర్డ్ ఫోర్త్ 10 సినిమాల దాకా ఇప్పుడు వేయటం జరిగిందండి. అంటే కాకపోతే ఏంటంటే పెద్ద కాస్టింగ్ ఉండేటువంటి చిరంజీవో లేకపోతే బాలకృష్ణ లేకపోతే పవన్ కళ్యాణ్ కొంతమంది కూడా అడిగారు అవి వేస్తారా అని. వేస్తాం, ఇబ్బంది ఏం లేదు, ఇస్తే వేస్తాం, నాకేమీ దీనిలో బేషేజాలు లేవు. కానీ అది రావటానికి ప్రొడ్యూసర్స్ ముందుకు రావట్లా. మేమైతే తీసుకున్నాం, నిర్ణయం చేస్తాం, నిర్మాణం చేస్తాం. ఇంకో కొత్త విషయం ఏంటంటే చిన్న సినిమాలు ప్రతి సంవత్సరం 200 వరకు కూడా తీసేసి పక్కన పడేసి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఒక సువర్ణ అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. థియేటర్లు లేవు అంటానికి వీల్లేదు. చిన్న సినిమా సైతం పెద్ద సినిమా ఉన్నప్పటికీ కూడా ఆ సినిమాకి థియేటర్ ఇచ్చి తీరాలి అనేటువంటి ఒక జీవో జారీ చేయడం జరిగింది. అవన్నీ కూడా నేను రిలీజ్ చేశాను. అప్పటి వరకు ఏ ప్రొడ్యూసర్కి కూడా తెలియదు. దాన్ని బట్టి బయట రిలీజ్ చేసుకోవచ్చు, మన దాంట్లో కూడా రిలీజ్ చేసుకోవడానికి ఆస్కారం ఉందండి. అలాంటి చిన్న సినిమాలని మీ ఫైబర్ నెట్ ద్వారా కొన్ని రిలీజ్ కాకుండా అట్లా పడిపోయినాయి ఇస్తాం. అది కానీ మీ కానీ ఫైబర్ నెట్ వచ్చి వాళ్ళకి ఏదో కొంత మేము రెడీగా ఉన్నాం, అనౌన్స్ చేస్తాం, ఇస్తున్నామండి. ఆల్రెడీ 50 రూపాయలకే 49 రూపాయలకే సినిమా చూపిస్తున్నాం. ఇంటిల్లపాది కూర్చొని చూసుకునేదట్టుగా కూడా చిన్న చిన్న సినిమాలకి ఇస్తున్నాం. ఫస్ట్ సినిమా మాత్రం 100 రూపీస్కి వేసాం, తర్వాత 49 రూపాయల చొప్పున వేయటం జరిగింది. అవి ఆదరిస్తున్నారండి. ఏదన్నా కొంచెం లైక్ మైండెడ్ ప్రొడ్యూసర్స్ ఎవరన్నా కన్విన్స్ చేసి 1-2 ఇచ్చేస్తే అంటే బాబు మీరు యూఆర్ సర్వింగ్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అన్న యాంగిల్లో మీరు ఏమన్నా. యాక్చువల్గా దిల్ రాజు గారు వాళ్ళతో కూడా మాట్లాడాం, ఇంకో మీటింగ్ ఒకటి వేయాలి. అంతకుముందు మాత్రం ఉన్న ప్రొడ్యూసర్స్ కౌన్సిల్తో డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు ఓకే చెప్పారు. ఇవాళ కౌన్సిల్ మారింది, దిల్ రాజు గారు వచ్చారు, ఆయనతో కూడా ఫోన్లో అయితే మాట్లాడాను. మరలా ఒకసారి 1-to-1 కూర్చొని మాట్లాడిన తర్వాత దాన్ని ఫెసిలిటీని కూడా తీసుకోవాలని కూడా ఉన్నా. అది ఐ హోప్ ఇది బెటర్ అవుతుంది. అదేవిధంగా తమ్మారెడ్డి భరద్వాజి గారు కూడా ఇంటర్వ్యూ చేస్తున్న సందర్భంలో కూడా చెప్పినా ఇది మంచి పద్ధతే, ఇది చేయటం. ఒకప్పుడు మేము కూడా ఇదేమన్నా ఇబ్బంది జరుగుద్దేమో ప్రొడ్యూసర్స్కి అనుకున్నాం అన్నారు. కానీ నాన్ని ఇంటర్వ్యూ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఇది మీకు కూడా ఇస్తే బాగుంటుంది అనేటువంటిది. కాబట్టి ఇది ఐ హోప్ ఇది అనంతకాలంలోనే ముందుకెళ్తుందండి. పూర్వం గౌతమ్ రెడ్డి గారు అనగానే అంటే రాముల వారికి అనమాట 24 గంటలు ఎప్పుడు గంట కొట్టినా కూడా ఆయన లేచి వచ్చేవాళ్ళట. అట్లాగే మీ ఇంటి దగ్గర ఎవరన్నా వచ్చి కాలింగ్ బెల్ అర్ధరాత్రి అపరాత్రి అది పోలీసు కానీ ఆరోగ్యం హాస్పిటల్ కానీ ఏ నెసెసిటీ ఉన్నా మీ యొక్క ఈ ఏరియాలో ప్రతి వాళ్ళు వచ్చేసి మీ కాలింగ్ బెల్ కొట్టేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉంది మీరు అందరికీ అందుబాటులో ఉండేవాళ్ళు, ఇప్పుడు ఉంటున్నారా? యాక్చువల్గా ఇప్పుడు కూడా వస్తూనే ఉంటారు. మీరు మార్నింగ్ చూస్తే అర్థమవుతుంది. మేము ఒక ఐడియాలజీతో వచ్చినటువంటి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాడిని. నా 16-17 ఏళ్ళప్పుడే కాలేజెస్కి చైర్మన్ చేస్తున్నా, డిగ్రీ కాలేజీ చైర్మన్, యూనివర్సిటీకి
ఇండియా రికార్డే 2 సార్లు ప్రెసిడెంట్ అవటం, ఇంత మటుకు ఎవరు కూడా అవలా. దాని తర్వాత నా పని విధానాన్ని మెచ్చిన తర్వాత 4 సార్లు కార్పొరేటర్గా ఇక్కడ నన్ను ఎన్నిక చేశారు. అంటే దాని అర్థం అది మీరు చెప్పినటువంటి అది చిన్ననాటి నుంచి వచ్చింది కాబట్టి సహాయం, హెల్ప్ ద హెల్ప్లెస్, ఆ సిస్టమ్ని ఫాలో అయ్యేటువంటిది అది. దాని పద్ధతిలో మేము తీసుకున్న నిర్ణయం ప్రకారం వచ్చినటువంటి వాళ్ళకి మనం చేయగలిగిన సహాయం మనం చేసి పెట్టాం. అది మన విద్యుత్ ధర్మంగా భావించి చేస్తున్నా, ఇప్పటికీ చేస్తా, వైసీపీలో ఉన్నా కానీ కూడా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీ అంటే ఛానల్లో కొన్ని సీరియల్స్ అన్నమాట రాఘవేంద్ర గారికి ఇచ్చారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పారు, సార్ ఆయన రాఘవేంద్ర గారు ఆయన మన చంద్రబాబు నాయుడు గారికి చాలా పెట్టండి, ఆయన ఉన్నప్పుడు ఆయనకి ఇచ్చారు, మీరు కూడా ఇస్తున్నారు అంటే ఆయన ఒక మాట రాజశేఖర రెడ్డి గారు ఒక ప్రశ్న అడిగారు. కె విశ్వనాథ్ గారు రాఘవేంద్ర గారు సినిమాలు కానీ సీరియల్స్ కానీ ఏది తీసినా నీట్గా ఉంటుంది, బాగా చూస్తారు. అవునండి, చాలా బాగా తీస్తారు, మంచి సినిమాలు తీస్తారు కదా, అవి బాగోకపోతే వాళ్ళకే డిస్క్రెడిట్. అందువల్ల మనం యొక్క ఛానల్లో పెట్టుకున్నప్పుడు క్వాలిటీ కనుక ప్రోగ్రామ్స్ ఇస్తే మనకి వ్యూవర్స్ పెరుగుతారు, ప్రేక్షకులు పెరుగుతారు. అందుకని లేని పక్షంలో ఏమిటి, నా పార్టీ వాళ్ళకి ఇచ్చేస్తే క్వాలిటీ లేకపోతే దాని యొక్క ప్రేక్షకులే ఉండరు. అందుకని చెప్పి నేను ఇస్తున్నాను అని చెప్పి ఆయన సమాధానం చెప్పారు. అట్లాగే ఇవాళ యూట్యూబ్ చాలా పెరిగిపోయాయి, వీళ్ళు చాలామంది క్రియేటివిటీ జీనియస్లు కానీ వీళ్ళు కానీ వచ్చారు. అంటే ప్రభుత్వం మీరు ఒక పెట్టుకోండి రూల్స్, ఇదిగో ఈ యొక్క మా యొక్క ఫార్మాలిటీస్, మా యొక్క రెగ్యులేషన్స్ ఇవి అని. అలాంటి రెగ్యులేషన్ ఉన్నటువంటి యూట్యూబర్స్ కానీ వీళ్ళకి కానీ మీ యొక్క ఫైబర్ నెట్లో అవకాశం ఇస్తే అంటే దాని క్వాలిటీ వల్ల మీకు కూడా వ్యూవర్షిప్ పెరుగుద్ది, మీకు కూడా ఫీడింగ్ పెరుగుద్ది, యూట్యూబర్స్ కూడా ఒక ఎక్స్పోజర్. అంటే అంత అవసరం లేదు సార్. ఇప్పుడు ఆల్రెడీ ఒక తీర్మానం నేను చేస్తున్నాం, విత్ ఇన్ డేస్లోనే మేము ఓటీటీ ప్లాట్ఫామ్ మీదకి ఇది వెళుతుంది. ఆటోమేటిక్ ఓటీటీ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిందంటే మీ చిన్న సినిమాలు తీసినా దానిలో పెట్టుకోవచ్చు, వచ్చేటువంటి రెవెన్యూ వస్తే మాట్లాడుకోవచ్చు. ఇది వచ్చి 10 రూపాయలు వస్తే చెరొక 5 రూపాయలు అని పెట్టుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. లేదనుకుంటే కనుక ఫ్రీగా ఇచ్చేటువంటి ఫ్రీగా ఇస్తాం, యాడ్ ఏమైనా వస్తే యాడ్ రెవెన్యూ వస్తుంది. కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. నేను అనేది ఏంటంటే యూట్యూబర్స్ వీళ్ళని కూడా మా ఛానల్స్ వీళ్ళకి కానీ అవకాశం ఇవ్వచ్చు కదా. ఈ సంక్షేమ పథకాలను మేము కూడా మా స్థాయిలో మేము కూడా మాట పబ్లిక్ వీలైనంత ఎక్కువ మంది తీసుకెళ్తాం కదా. మీరు కావాలంటే మీరు సెన్సార్ చేసుకోండి. మీకు మేము ఇప్పటికి మీకు తెలిసినంతవరకు యూట్యూబ్లో ఉండి ముందుకు వచ్చేటువంటి వాళ్ళు ఐ డ్రీమ్లు కానీ, యువ టీవీ కానీ, ఇతరత్ర ఒక 20-30 దాకా వీళ్ళందరికీ మేము ప్లేస్మెంట్ క్రియేట్ చేశాం ఏపీ ఫైబర్లో. అట్ ఏ మూమెంట్ 10 lakhs చూడటానికి వీలు పడేది. సో కాబట్టి వాళ్ళకి గవర్నమెంట్ ఫీజులు ఉంటాయి, అవి కట్టుకుని చేసుకుంటానికి అవకాశం కలిగజేశాను. అంటే నామినల్ ఫీజు ఏది శాటిలైట్ లింక్ ఉండేటువంటి వేరు, యూట్యూబ్ లాంటివి ఉంటే దీన్ని డైరెక్ట్గా మేము ఇస్తాం. ఓకే, శాటిలైట్ అంటే శాటిలైట్ లింక్ లేనటువంటి వాటికి కూడా మేము అవకాశం కలగజేస్తున్నాం. ఇప్పటికి కూడా ఒక 20 దాకా నా తెలిసిన మటుకు ఇస్తున్నాం. కంగ్రాచులేషన్స్ దానికి. మళ్ళీ మీ గౌతమ్ రెడ్డి గారు రాజ్యం రావాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఈ ఏరియాకి గౌతమ్ రెడ్డి లీడర్, నాయకుడు. క్లయింట్ వచ్చినా కూడా ముందు రూపాయి పెట్టకుండా అనమాట, ముందు తీసుకొచ్చి వకాలత్ ఫామ్ తీసుకున్నటువంటిది మీరే. దాన్ని మళ్ళీ నల్లకోటలో మిమ్మల్ని అప్పుడప్పుడన్నా చూడాలి అనిపిస్తుంది. చూద్దామండి. కంగ్రాచులేషన్. ఒకవేళ పదవులు కనకపోతే పని చేసుకోవాల్సింది అదే సార్ చెప్తున్నా. పదవి ఉన్నా లేకపోయినా నేను జనరల్గా వైసీపీలోకి వచ్చిన 1 year 2 years వరకు కూడా ప్రాక్టీస్ విగరస్గానే చేసేవాడిని. ఇక వర్క్ ఎక్కువైపోయి జిల్లాల ఇన్ఛార్జీలుగా వెళ్ళినటువంటి సందర్భంలో ఇది చేయలేక జనరల్గా రాజకీయాల్లో ఉండేటువంటి ప్రాక్టీస్ చేసేటువంటి అడ్వకేట్స్కి ప్రాక్టీస్ పోతుంది. కానీ నాకు ఆ రకంగా లేకుండానే ఆఫీస్ రన్ అవుతుంది. 3-4 జూనియర్స్ నిరంతరం పనిచేసేటువంటి కార్యక్రమం ఉంది. కాబట్టి ఖాళీ ఉన్నప్పుడల్లా కోర్టుకి వెళ్ళటానికి వెళ్తాను కూడా. సార్ ఆఖరి ప్రశ్న, వైసీపీలో వాట్ అట్రాక్టెడ్ యూ టు జాయిన్ దిస్ పార్టీ? యాక్చువల్గా కమ్యూనిస్ట్ పార్టీలో నేనున్నప్పుడు గతంలో ఏదైతే చెప్పేవాళ్ళం, ప్రతి మనిషి కింద నేను చెప్పాను కదా, ప్రతి మనిషికి పుట్టినటువంటి ప్రతి మనిషి ఒకడే. ఆ మనిషికి కావాల్సినటువంటి సౌకర్యాలు కలగజేయటానికి రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి ఆయన
ఒక డైనమిక్ లీడర్, నవ్వుతూ అలాగ చేసేవాడు. ఆయన చేసినటువంటి దాన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఆయన వ్యతిరేకించి బయటకు వచ్చినటువంటి సందర్భంలో ఇది ఎలా చెప్తారు? మన ఐడియాలజీని ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు మనం బయటికి ఎలా వస్తాం? ఏదో అణు విద్యుత్తు ఒక్క దాని మీద పెట్టుకుని బయటికి రావడం కరెక్ట్ కాదని లైక్ మైండెడ్ అలాంటి వాళ్ళందరూ కూడా మేము బయటకు వచ్చి ఆయనతో సేల్ అవటం అని జరిగింది. కొంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు, కొంతమంది ఆ ఓటు ఓడిపోతూ ఉన్నారు, ఓడిపోయారు. అందుకే కొండా సురేఖ గారికి అంటే ఇప్పటికీ మాంగళ్యం మిగిలిందంటే అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అంటారు. దాని మీద అసలు ఏం జరిగింది? యాక్చువల్గా నాకు వాళ్ళ దంపతులు ఇద్దరు కూడా చెప్పిన సందర్భంలో, ఎందుకంటే ఇద్దరిని ఇబ్బంది పెట్టినటువంటి పోలీస్ ఆఫీసర్ ఒకడే, నన్ను కానీ అక్కడ కాదు సంవత్సరాల తరబడి. ఆ సందర్భంలో ఆయన నాతో షేర్ చేసుకున్నాడు. రాజశేఖర రెడ్డి గారు దీనివలన ఆ ఢిల్లీ వెళ్ళటానికి కూడా డబ్బులు లేనటువంటి స్థితిలో నన్ను తీసుకెళ్ళి అన్నీ కూడా తీసుకెళ్లారని ఆయన చెప్పడం జరిగింది. అదే తరహాలో ఇక్కడ కూడా మేము ఫేస్ చేసాం, ఎదుర్కొన్నాం. పోలీసు పెట్టినటువంటి అట్రాసిటీస్, ఆడపిల్లల మీద జరిగేటువంటి అఘాయిత్యాలను ఎదుర్కొన్నామని, లాకప్లో బ్రోటల్గా మర్డర్ చేసినటువంటి పోలీస్ ఆఫీసర్లు శిక్షించాలని పెట్టినందుకు నా మీద శిక్ష వేయటం, ఏదైతే కేసులు పెట్టామో వాళ్ళందరినీ ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళని చంపేయడానికి ప్రయత్నం చేసి నా మీద మర్డర్ కేసు పెడదామని చూస్తే హెబియస్ కార్పస్ వేసి మరలా దాన్ని వాళ్ళందరినీ రక్షించడం, ఇవన్నీ 1 by 1 జరగటం అనేటువంటి జరిగింది. అంటే పేదవాడు ఎక్కడైతే ఉన్నాడో వాడికి న్యాయం చేస్తూ ఉన్నాం. ఆ న్యాయం చేసే క్రమంలో మా బోటి వాళ్ళని కొంత ఇబ్బంది పడ్డాం. ఆ ఇబ్బంది పడేటువంటి ఈ బేస్లో ఎంత ఇబ్బంది అయినా ఎదుర్కొంటామని చెప్పన్నాం. ఆ పోలీస్ ఆఫీసర్లకు బుద్ధి వచ్చేటువంటి పద్ధతిలో కూడా తీసుకున్నాం. కొన్ని సందర్భాల్లో కేసులు పోవచ్చు, మా మీద పెట్టినవి కూడా తీసేయటం కూడా జరిగింది. అదే పద్ధతి రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక ఇది ఏం కేసు, ఇది ఆ రకంగా ఎలా పెడతారు ఇతని మీద అని చెప్పి ఆయన తీసేయటం, తర్వాత కేసులు కోర్టులు కొట్టివేయటం జరిగింది. కొంత కేసులు కొన్ని కంటిన్యూ అవుతున్నాయి అనేటువంటి కూడా అనుకుంటున్నాం. ఎందుకని మీరు రాజశేఖర రెడ్డి గారితో ట్రావెల్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ చేశారు చాలా అతి సన్నిహితంగా. వాళ్ళిద్దరిలో ఉన్నటువంటి కామన్నెస్ ఏమిటి, గ్యాప్ డిఫరెన్సెస్? యాక్చువల్గా రాజశేఖర రెడ్డి గారితో కొన్ని నెలలు మాత్రమే, కానీ నా స్టూడెంట్ మూమెంట్ నుంచి పరిచయం. వాళ్ళ పార్టీలో రమ్మంటే నేను వచ్చేవాడిని కాదు, వెళ్ళేవాడిని కాదు. మేము ఎర్ర జెండా ఎర్రకోట మీద ఎగరేస్తామని చెప్పేవాళ్ళం, నవ్వేవాడు. కానీ రాజశేఖర రెడ్డి గారు లాంటి రాజశేఖర రెడ్డిలు 100 మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డిలో. ఇవాళ ఒక్క మనిషి పేరు చెప్పినా, ఒక ఇన్సిడెంట్ చెప్పినా 10 సంవత్సరాల తర్వాత ఆ మనిషి పేరు చెప్పగలడు, ఏం మాట్లాడిందో చెప్పగలడు. అంతటి మెమరీ పవర్. నేను ఇతను కరెక్టా కాదని 42 రోజుల పాటు ఆయన పడుకున్నాకే నేను పడుకున్నా, ఆయన లేచిన వెంటనే లేచా, పాదయాత్ర ఇక్కడ ఈ జిల్లాల్లో తిరిగేటువంటి సందర్భం. ఆయనలో ఉండేటువంటి కసి, పేదవాడికి మధ్యతరగతి వాడికి అందించాలి సేవలు అనేటువంటి దానిలో ఉన్నాడు. నేను బంగారు స్పూన్తో పుట్టాను గౌతమ్, నాకు ఇది అవసరంలా. నువ్వు 100 మందిని పోషించగలవు, నేను 4-5 వేల మందిని పోషించగలను. కానీ పేదవాడు అట్టడుగున్నటువంటి పేదవాడి యొక్క ఆశయాలను నెరవేర్చాలంటే అధికారంలో ఉండాలి, ఉంటేనే మనం చేయగలం అన్నాడు. అదే తరహాలో ఇవాళ చేస్తున్నాడు. అందుకని రాజశేఖర రెడ్డి గారిని మించినటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు, అంతమాటి చెప్పగలను సార్. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఏ ఇష్యూ అనేది సరే తీసుకెళ్ళగానే ఆయన మొత్తం దాని దగ్గర ఎత్తేపగానే ఇదిగో ఇది ఇలా జరిగింది, ఇలా నక్షల్లో ఎక్కువ టైం ప్రొలాంగ్ చేయకుండా, ఎదుటి వ్యక్తి టైం వేస్ట్ చేయకుండా అనుకుంటాం మనం. బట్ ఆయన టైం కూడా వేస్ట్ చేయకుండా ఇదిగో ఇది ఫ్యాక్ట్స్ అని చెప్పి నక్షల్లో చెప్పేస్తూ కంక్లూజన్ ఎస్ ఇది ఎట్లా అని చెప్పేసేసి వితిన్ ఫ్యూ మినిట్స్లో ఏదైనా ఇష్యూ అంటే అవర్స్ వైజ్ కానీ లేకపోతే ఇది డేస్ వైజ్ కానీ ఎప్పుడు కూడా రమ్మంటాం కాదు, చకాబీకి ఎస్ ఇది ఎట్లా అని చెప్పి తేల్చేస్తారు అని చెప్పి పబ్లిక్ అనుకుంటారు. అది ఫ్యాక్టా లేకపోతే పొరపాటా? 100% కరెక్ట్ అండి. ఎగ్జాంపుల్ నేనే చెప్తా. నేను కార్మిక నాయకుడిగా చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పెట్టి ఫస్ట్ గెలిచిన తర్వాత నేను వెళ్ళి మాట్లాడితే ధనమంటే చేశాడు, చెప్పాడు. రెండోది, ఏదైతే ఏపీహెచ్ఎంఎల్ మన దగ్గర ఉంది, 100 ఎకరాల పైన 200 ఎకరాల పైన ఉంటుంది. ఇది ఒక మూమెంట్లో తెలంగాణ గవర్నమెంట్కి వెళ్ళాలి అనేటువంటిది, అంటే షేర్స్ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయని. అదేంటి నేను అది ఎలా పోనిస్తాను, ఆర్టికల్ 9లో ఆల్రెడీ ఉంది, విభజన చట్టంలో ఉండేటువంటి 9 ప్రకారంగా 10 ప్రకారంగా దానికి మనకే వస్తాయి, నువ్వేం కంగారు పడక్కర్లా,
ఎంప్లాయీస్ని కూడా మనమే తీసుకుంటామని చెప్పాడు. అంటే ఆల్రెడీ ఒక నాలెడ్జ్ ఉంది విభజన చట్టం మీద, వాటిపైన ఉండేటువంటిది. ఆయన నేనే చెప్పతే నువ్వు ఉండు, నేను చెప్తానని చెప్పాడు, ఆయనే చెప్పాడు. అదే తరహాలో ఉన్న ఎంప్లాయీస్ పలానా టైమ్ స్కేల్ ఎంప్లాయీస్ పలానప్పుడు నేను పలానాళ్ళని రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళానని చెప్పాడు. అంటే ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే జర్నలిస్టులు ఉన్నారు, ఇంతమంది ముఖ్యమంత్రితో ఇంత అతి సన్నిహితంగా ఉండేవాళ్ళు. కానీ ఎవరి హయాంలో కూడా అనమాట రీసెంట్ టైమ్స్లో ఇప్పుడు ఓల్డెన్ డేస్ కానీ తీసేస్తే ఎవరో కూడా వీళ్ళు ఇమ్మీడియట్గా జర్నలిస్టులకు సైట్లు ఇచ్చేసేయండి అని చెప్పేసి సింగిల్ అంత ఫాస్ట్గా మూవ్ అయినటువంటిది రాసే మన జగన్మోహన్ రెడ్డి గారు జర్నలిస్టులకు ఇచ్చారు. నాకు తెలుసు ఫస్ట్ టైం అప్పుడు మీ జర్నలిస్టులందరికీ కూడా సైట్స్ కొనుక్కున్నప్పుడు నేనే ఇవన్నీ డాక్యుమెంటేషన్ అన్నీ చూసి అన్నీ కూడా ఇవ్వటం జరిగింది గొల్లపూడి దగ్గర. ఇప్పుడు ప్రైమ్ ఏరియా అయిపోయింది. ఇప్పుడు ఆ రోజు కొంతమంది అమ్మేసుకున్నారు పాపం. ఇప్పుడు ఇచ్చినటువంటి దాన్ని కూడా మనం చూస్తామంటే బ్రహ్మాండమైన సైట్లు ఇవ్వటం అనేది జరిగినట్టు లెక్కే. అదే కొంతమంది చిన్న ఇచ్చారు అయ్యి అంటారు, చిన్నదో పెద్దదో ముందు ఇచ్చారా లేదా అనేటువంటిది ఇవ్వటం అని జరిగింది. మీరు అన్నట్టుగా స్పాట్ డెసిషన్ తీసుకోగలిగిన మనిషి. థ్యాంక్ యూ సార్, చాలా టైం స్పెండ్ చేశారు.